ఇన్ని గంటలు కష్టపడిన తర్వాత కూడా కేవలం 4 అడుగులు కాలువను మాత్రమే తవ్వగలిగాను. బహుశా ఇంకా ఎవరైనా నాతో సాయం చేసుంటే ఈ పని ఇంకా త్వరగా పూర్తయిపోయేది. సరేలే, ఇంకా మిగతా పని రేపు మొదలు పెడతాను. చూస్తుంటే ఆ కొంగకి పిచ్చి పట్టినట్టుంది. ఇప్పుడే వెళ్ళి తన గురించి అడవిలో అందరికీ చెప్తాను. బ్లూల్యాండ్ అడవిలో కొంగలన్నీ చెరువు ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. అప్పుడే వాటికి ఎదురుగా ఇంకో కొంగ రావడం గమనించాయి. అరే, మన అడవిలోకి కొత్త కొంగ వచ్చిందా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం తమ్ముడు. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఈ బ్లూల్యాండ్ అడవిలో నిన్ను మొదటిసారి చూస్తున్నాము. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను పర్పుల్ ల్యాండ్ నుండి వచ్చాను. ఓ అలాగా. అయినా నువ్వు ఇలా నడుచుకుంటూ ఎందుకు వచ్చావు తమ్ముడు? రెక్కలున్నప్పుడు ఎగురుకుంటూ రావచ్చు కదా. నేను ఎగిరి రాగలుగుంటే బాగుండేది, కానీ ఇలా చూడండి ఫ్రెండ్స్. అలా అని అది దాని రెక్కల వైపు సైగలు చేసింది. ఆ రెక్కేమో విరిగిపోయింది. అయ్యో భగవంతుడా, నువ్వొక రెక్కలేని అవిటివాడివి. అవును, అందుకే మా అడవిలో ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. అందుకే నేను ఈ అడవికి వచ్చాను. ఓ అవునా, కానీ ఈ అడవిలో అలాంటిది ఏమీ లేదు. మేమిక్కడ ఎవరితో భేదభావం చూపించాం. ఈ రోజు నుండి మేమందరం నీకు స్నేహితులమే. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఆ రోజు నుండి కొంగ అక్కడే ఉంటుంది. దాంతో మిగిలిన కొంగలు కూడా చాలా బాగా మాట్లాడేవి. మిగతా కొంగలు షికారుకు వెళ్ళినప్పుడు ఆ కొంగ మిగతా జంతువులతో కలిసి సమయం గడుపుతూ ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి వాతావరణం మారింది. బోరున వర్షం పడింది. జంతువులన్నీ ఏదో విధంగా వాటినవి కాపాడుకున్నాయి. వర్షం ఆగిపోయి వాతావరణం చక్కబడిన తర్వాత చూస్తే అడవిలో చాలా నీళ్లు నిండిపోయున్నాయి. ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది. అడవి మొత్తం నీళ్లు నిండిపోయాయి. కానీ మీకు అసలు బాధగా లేదా? వర్షం నీళ్లతో నిండిపోయింది. దానికి మేమేం చేస్తాము? 2 రోజుల్లో అవే తగ్గిపోతాయిలే. కొంగ అన్ని జంతువుల దగ్గరికి వెళ్లి ఈ ప్రశ్న అడిగితే కూడా అన్నీ ఇలాగే సమాధానం ఇచ్చాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయని దానికి అర్థమయ్యింది. మరుసటి రోజు పొద్దున్నే అది ఒక్కటే నది ఒడ్డుకి వెళ్లి ఒంటరిగా అక్కడ తవ్వడం మొదలుపెట్టింది. అది దాని ముక్కుని నేలకి వేసి కొట్టేది. అక్కడ వచ్చిన మట్టిని రెక్కల సహాయంతో పక్కకి తీసేది. ఇదే విధంగా అది స్ట్రెయిట్ లైన్లో తవ్వుతూ పోయింది. ఇలాగే అది ఎన్నో గంటలు కష్టపడి ఒక పొడవైన కాలువని తవ్వింది. ఇన్ని గంటలు కష్టపడిన తర్వాత కూడా కేవలం 4 అడుగులు కాలువను మాత్రమే తవ్వగలిగాను. బహుశా ఇంకా ఎవరైనా నాతో సాయం చేసుంటే ఈ పని ఇంకా త్వరగా పూర్తయిపోయేది. సరేలే, ఇంకా మిగతా పని రేపు మొదలు పెడతాను. అప్పుడే మోటూ రైనో చూపు దానిమీద పడింది. చూస్తుంటే ఆ కొంగకి పిచ్చి పట్టినట్టుంది. ఇప్పుడే వెళ్ళి తన గురించి అడవిలో అందరికీ చెప్తాను. అలా అని మోటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి అవిటి కొంగ కూడా చెరువు ఒడ్డుకి చేరుకుంది. వచ్చేసావా తమ్ముడు? ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రోజు నువ్వు మాకు ఇక్కడే కనిపించేదానివి కదా. నేను నది ఒడ్డుకు వెళ్ళి కాలువ తవ్వుతున్నాను. కాలువనా? అయినా ఇప్పుడు అదెందుకు? ఈసారి చాలా పెద్ద వర్షం రాబోతుంది. ఎంత పెద్ద వర్షం అంటే వరదలు కూడా రావచ్చు. అందుకే నేను ఇప్పటి నుండే కాలువ తవ్వే పని మొదలు పెట్టాను. నేను ఆ కాలువని మన అడవి మధ్యలో నుండి తవ్వుకుంటూ తీసుకెళ్లి నది ఒడ్డు వరకు చేరుస్తాను. అప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఆ వర్షం నీళ్లు కాలువ ద్వారా సులభంగా నదిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మన అడవికి వరదలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇలా చూడు తమ్ముడు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ ఎప్పటికీ ఎలాంటి వరదలు రావు. మరుసటి రోజు పొద్దున్నే కొంగ మళ్లీ కాలువ తవ్వే పని మొదలుపెట్టింది. ఇంకోవైపు మోటూ రైనో అడవిలో ఉన్న అన్ని జంతువులకి ఆ పిచ్చి అవిటి కొంగ అడవి మధ్యలో నుండి నది ఒడ్డు వరకు కాలువ తవ్వుతుంది అని ప్రచారం చేసింది. ఎందుకంటే అడవిలో వరదలొస్తాయి అని దానికి అనిపించిందంట. అవిటి కొంగ ఎవరి సహాయం లేకుండా ఒక్కటే కష్టపడుతుంది. దాదాపు 15 రోజుల పాటు కష్టపడి అది అడవిలో చాలా పొడవైన కాలువ తవ్వింది.
ఇప్పుడది చెరువు ఒడ్డున కూర్చొని కేవలం విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆ కొంగ దగ్గరికొచ్చి రోజంతా దాని గురించి, అది చేసిన పని గురించి గొప్పగా చెప్తూ దాన్ని పొగొడుతూ ఉండేవి. ఈ కొంగ అనవసరంగా ఈ అడవికి హీరో అయ్యింది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి తన కష్టానంతా పాడు చేస్తాను. ఆ విషయం ఆ రైనోకి ఏమాత్రం నచ్చలేదు. మరుసటి రోజు ఉదయం నుండి వర్షం మొదలయ్యింది. దాంతో కొంగల గుంపు కూడా షికారుకి వెళ్ళలేకపోయాయి. కాని జంతువులన్నీ ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి అడవిలో నీళ్లు నిండవని వాటికి తెలుసు. కానీ ఈసారి భారీగా కురుస్తున్న వర్షానికి నీళ్లు ముందు కన్నా ఎక్కువ వేగంతో నిండిపోయాయి. ఆ జంతువులు కలిసికట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్లాయి. ఇదిగో కొంగ, ఈ అడవిలో నీళ్లు నిండిపోతే ప్రమాదమని అవి వెళ్లిపోవడానికి నువ్వు కాలువ తవ్వావు కదా, మరి ఆ నీళ్లు ఆ కాలువలో వెళ్లిపోకుండా అడవంతా నిండిపోతున్నాయేంటి? అలా ఎలా జరుగుతుంది? నేను చాలా బాగా కాలువను తవ్వాను. నీళ్లు నిండే అవకాశమే లేదు. అప్పుడే వర్షం ఇంకా పెరిగింది. అడవిలో వరద రావడం మొదలయ్యింది. రైనో గుహ చాలా ఎత్తులో ఉంది. కానీ ఇప్పుడు దాని గుహలోకి కూడా నీళ్లు చేరుకున్నాయి. ఆ గుహ దాదాపు సగం నీళ్లల్లో మునిగిపోయింది. జంతువులన్నీ కలిసికట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్లి ఒక పెద్ద కొండ మీద నించున్నాయి. నీళ్లు చాలా వేగంగా పెరుగుతూ కనిపించాయి. కేవలం ఒక ఏనుగుకి మాత్రం మెడ వరకు నీళ్లొచ్చాయి. అది నీళ్లల్లో నడవగలుగుతుంది. దాని వెనకే మోటూ రైనో కూడా అక్కడికి వచ్చింది. అంతా నా తప్పే, ఇదంతా నా తప్పే. ఏమైంది మోటో రైనో? ఇందులో అసలు నీ తప్పే ఉంది? అందరూ ఈ కొంగను పొగుడుతుంటే నేను ఎంతగానో కుళ్ళుకున్నాను. అందుకే నేను తనని తవ్విన కాలువని ఒక చెట్టుని పాడేసి ఆపేశాను. ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఈ నీళ్లు కేవలం 2 రోజులే ఉంటాయని అనుకున్నాను. కానీ ఈసారి ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే నా గుహ కూడా మునిగిపోయింది. నువ్వు కుళ్ళుతో నిండి అడవి మొత్తాన్ని నాశనం చేశావు. దీనివల్ల నీకేం లాభం వచ్చిందో మాకు కాస్త చెప్తావా? దయచేసి నన్ను క్షమించు కొంగ తమ్ముడు. రాము ఏనుగు, ప్లీజ్ నాకు సహాయం చెయ్యి. ఆ చెట్టును తీసి పక్కన వేయడంలో సహాయం చెయ్యి. మిగిలిన జంతువులన్నీ ఆ కొండ మీదనే ఉండిపోయాయి. మోటూ రైనో రాము ఏనుగుతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవి అక్కడికి వెళ్లి ఏం చూశాయంటే, ఏ 2 చెట్ల మధ్య నుండి కాలువ వస్తుందో వాటి మధ్యలో ఒక చెట్టు పడిపోయి ఉంది. పద రాము ఏనుగు, ఈ చెట్టును తీయడానికి నాకు సహాయం చెయ్యి. రాము ఏనుగు ఇంకా రైనో కలిసి ఆ చెట్టుని పక్కకు తీసిన వెంటనే నీళ్లు వేగంగా ప్రవహిస్తూ కాల్వ నుండి వెళ్లి నదిలో కలిసిపోయాయి. కాసేపట్లో అడవిలో ఉన్న నీళ్లన్నీ నదిలోకి వెళ్లి కలిసిపోయాయి. ఇదంతా చూసి జంతువులన్నీ సంతోషించాయి. రాము ఏనుగు ఇంకా మోటూ రైనో మళ్లీ అక్కడికి చేరారు. మోటూ రైనో గుహ ముందులా కనిపించడం చూసి సంతోషించింది. జంతువులన్నీ కొంగ దగ్గరికి ఏకమయ్యాయి. దాని ముందు చూపుని జంతువులన్నీ మెచ్చుకున్నాయి. నన్ను క్షమించు కొంగ తమ్ముడు. ఈ రోజు నుండి నేను ఎవ్వరి మీద ఈర్ష్యపడను. నువ్వు లేకపోతే ఈరోజు మన అడవి నాశనం అయిపోయి ఉండేది. ఏం పర్లేదులే రైనో అన్నా. ఆ తరువాత జంతువులన్నీ కలిసి అడవిని శుభ్రం చేయడం మొదలుపెట్టాయి. ఆ రోజు తర్వాత చాలాసార్లు వర్షం పడింది. కాని ఎప్పుడూ అడవిలో నీళ్లు నిండలేదు. అలాగే అవిటి కొంగ అడవిలో అందరికీ చాలా ఇష్టమైపోయింది. ఏమైంది? నువ్వు చాలా దారుణంగా గాయపడ్డావనుకుంటా. ఎగురుతూ ఎగురుతూ తెలియకుండా ఈ మాంజ నా రెక్కలకి చిక్కుకుపోయింది. ఇంకా అలానే చాలా నొప్పిగా కూడా ఉంది. నేను దీన్ని ఎలా విడిపించుకోవాలో అస్సలు తెలియడం లేదు. డ్రీమ్ల్యాండ్ అడవిలో అన్ని జంతువులు అలాగే పక్షులు సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు సాయంత్రం పిచ్చుక, చిలుక, గోరింక, పావురం తమ తమ గూటిలో కూర్చునున్నాయి. ఇంతలోనే 2 గద్దలు అక్కడికొచ్చాయి. ఎలా ఉన్నారు చిన్న పక్షులు? అరే, ఉన్నట్టుండి ఈ గద్దలు ఎక్కడి నుండి వచ్చాయి? మేమేదో ఇక్కడ కాస్త పార్టీ చేసుకుందామని వచ్చాం. ఇలా అంటూ గద్ద పిచ్చుక పెట్టిన ఒక గుడ్డుని తినేసింది. వద్దు! అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు.
ఇది ఆరంభం మాత్రమే. ఒకవేళ మీరు త్వరగా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టలేదంటే ఇలానే మీ పిల్లల్ని కూడా చంపేస్తుంటాం, అర్థమైందా? మీరిలా ఎందుకు చేస్తున్నారు? మాకు గూడు లేకుండా చేస్తే అసలు మీకు లాభమేంటి? చెప్పాలంటే చాలా లాభాలున్నాయి. మీరిక్కడి నుండి వెళ్ళిపోతే మేం మా స్నేహితులతో కలిసి ఇక్కడ ఉండడం మొదలు పెడతాం. ఇక్కడి నుండి చెరువు కూడా దగ్గరగా ఉంది. అలాగే దట్టమైన అడవిలో మాకు ఆహారం వెతకడానికి కష్టపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పిచ్చుక చాలా దారుణంగా ఏడుస్తోంది. అలాగే ఆ గద్దల గొంతు కూడా చాలా పెద్దగా ఉంది. ఇది విని జింక ఇంకా కొన్ని జంతువులు అక్కడికొచ్చాయి. ఎందుకని మీరు మా అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఓహో, అద్భుతం! పక్షుల కోసం ఒక జింక మాట్లాడుతోందా? డ్రీమ్లాండ్ అడవిలో పక్షులు ఇంకా జంతువులు కలిసిమెలిసి ఉంటాయి. ఇంకా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదంటే బాగోదు చెప్తున్నా. ప్రస్తుతానికైతే మేం వెళ్తున్నాం, కానీ ఈసారి మా గుంపులో ఉన్న పెద్ద గద్దను మేం తీసుకొస్తాం. చూస్తూ ఉండండి. ఇలా అంటూ ఆ రెండు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పక్షులన్నీ ఆలోచిస్తూ కంగారుగా ఉంటున్నాయి. అవి ఏ గద్దను తీసుకురావడానికి వెళ్ళాయో అని. అవి రెండు నల్లకొండల మీద ఉన్న వాటి గూటికి చేరుకున్నాయి. అక్కడ అన్నిటికన్నా పెద్ద గద్ద దాని చిన్న పిల్లతో కలిసి కూర్చొనుంది. మీరిద్దరూ ఎక్కడ తిరిగి వస్తున్నారు? అరే విను, ఆహారం వెతకడం కోసం వెళ్ళొస్తున్నాం. అడవి చాలా దూరంగా ఉందిగా. రోజు ఆహారం కోసం వెతకడం చాలా అలసటగా అనిపిస్తుంది. అయితే ఏంటి మరి, బ్రతకడానికి కష్టపడక తప్పదు కదా. మేము డ్రీమ్లాండ్ అడవిలో పక్షుల్ని అక్కడి నుండి పంపించేద్దాం అనుకుంటున్నాము. ఇంకా అక్కడ మనం ఉండొచ్చు. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా చేయడానికి నువ్వు మాకు సహాయం చెయ్యాలి. నువ్వు సహాయం చేస్తే అవి త్వరగా తమ ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. నేనెప్పటికీ అలా చేయలేను. పాపం ఆ చిన్న పక్షులకి ఇల్లు లేకుండా చేసి నేను అసలు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేను. మరుసటి రోజు ఉదయం జింక చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉంది. అప్పుడే దానికి ఎవరిదో అరుపులు వినిపించాయి. ఇది ఎవరి గొంతు? ఇది విన్న వెంటనే జింక కళ్ళు పైకెత్తి చూసింది. పైన ఆకాశంలో గద్ద చాలా కష్టపడి ఎగురుతోంది. దాని రెక్కలకి గాలిపటం మాంజా చిక్కుకుంది. నాకు చాలా నొప్పిగా ఉంది. దాని రెక్కలకి గాలిపటం మాంజా చాలా దారుణంగా ఇరుక్కుపోయింది. ఏమైంది? నువ్వు చాలా దారుణంగా గాయపడ్డావనుకుంటా. ఎగురుతూ ఎగురుతూ తెలియకుండా ఈ మాంజా నా రెక్కలకి చిక్కుకుపోయింది. ఇంకా అలానే చాలా నొప్పిగా కూడా ఉంది. నేను దీన్ని ఎలా విడిపించుకోవాలో అసలు తెలియడం లేదు. నువ్వేం కంగారు పడకు, నేను ప్రయత్నిస్తాను. ఇలా అంటూ జింక ముందుకొచ్చి ఎంతో కష్టంగా దాని చేతుల సహాయంతో ఆ మాంజా నుండి దాన్ని విడిపించింది. కాని దాని చేతికి చాలా గాయమైంది. ప్రియమైన జింక, నన్ను కాపాడడానికి నువ్వు నీ చేయిని గాయపరుచుకున్నావు. నేను నీ రుణం అసలు ఎప్పటికీ మర్చిపోను. ఇందులో రుణం ఏం లేదు. మనం ఎవరినైనా కష్టాల్లో చూస్తే వాళ్ళకి సహాయం చేయడం మన బాధ్యత. అవి రెండు ఒకదాన్నొకటి పరిచయం చేసుకున్నాయి. ఆ తర్వాత గద్ద అక్కడి నుండి దాని గూటికి చేరుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే దాని బిడ్డ గూట్లో కనిపించలేదు. అలాగే అక్కడ రక్తం కూడా పడుంది. నా బిడ్డ, తను ఎక్కడికి వెళ్ళింది? అది చాలా కంగారు పడిపోయి అటూ ఇటూ వెతుకుతూ కూర్చుంది. ఇంతలోనే అక్కడికి ఇంకో రెండు గద్దలు కూడా వచ్చాయి. మమ్మల్ని క్షమించండి. మేం నీ బిడ్డని ఆ దుష్ట పక్షుల నుండి రక్షించలేకపోయాము. ఏ దుష్ట పక్షులు? అదే డ్రీమ్లాండ్లో ఉన్న పక్షులు. అవి తమతో పాటు కొన్ని గద్దల్ని కూడా తీసుకొనొచ్చాయి. అవి మా కళ్ళ ముందే మీ బిడ్డని చంపేశాయి. ఆ తరువాత క్రూరంగా చెరువులో పడేశాయి. ఒకవేళ అవి వాళ్ళ ఇంటి నుండి పంపించాలని ప్రయత్నిస్తే అవి ఇలాగే మన పిల్లల్ని చంపేస్తాయని చెప్పాయి. ఈ మాట విని గద్దకి చాలా కోపం వచ్చింది. అది ఇలా అంది. ఆ దుష్ట పక్షులకి అంత ధైర్యమా?
వాళ్ళు నా గూడు దగ్గరికి వచ్చి నా బిడ్డనే చంపేశాయా కూడా ఈరోజు వాళ్ళని వాళ్ళ గూటిలోకి దూరి చంపేస్తాను. ఈ మాట విని ఆ 2 గద్దలు సంతోషించాయి. తర్వాత అవి 3 డ్రీమ్ల్యాండ్ వైపుకి వెళ్ళాయి. అక్కడున్న పక్షులు ఆ 3 గద్దలు ఒకేసారి రావడం చూసి భయంతో వణికిపోయాయి. ఓరి దేవుడా, ఇంత పెద్ద గద్ద తను మా అందరినీ చంపేస్తుంది. ఇప్పుడొచ్చారు మీరు లైన్లోకి. ఆ 2 గద్దలు ఆ పక్షుల మీద ముక్కుతో దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇంకా వాటి అరుపులు విని అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా అక్కడికొచ్చాయి. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. పాపం ఆ పక్షుల్ని మీరు ఎందుకు చంపేస్తున్నారు? వీళ్ళేమీ పాపం కాదు, వీళ్ళు చాలా దుర్మార్గులు. ఇంకా నేను వీళ్ళని అస్సలు ఇక్కడ ఉండనివ్వను. గద్ద ఇప్పుడు ఏనుగు శరీరం పైన దాడి చేయడం మొదలుపెట్టింది. అలాగే ఏనుగు తలపైన చాలా గాయపరచడం మొదలుపెట్టింది. మీరు చేసేది చాలా పెద్ద తప్పని తెలుసుకోండి. ఇంతలోనే అక్కడికి జింక వచ్చి ఇలా అంది. ఏంటిది? నువ్వు ఏం చేస్తున్నావు? దాని మాట విని గద్ద దాని వైపుకి తిరిగి చూసింది. దాని కళ్ళల్లో చాలా కోపం కనిపిస్తోంది. ఈరోజు ఉదయమే నేను నిన్ను ఆ మాంజలో చిక్కుకొని ఉంటే విడిపించాను, కానీ నువ్వేమో నా అడవిలో ఉన్న పక్షుల్ని చంపేస్తున్నావా? ఇదిగో మీ పక్షులు కొన్ని గద్దలతో కలిసి నా చిన్న బిడ్డని చంపేశాయి. లేదంటే నేనెప్పటికీ వీళ్ళపైన దాడి చేయాలనుకునేవాణ్ణి కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు? మా అడవిలో ఒక్క గద్ద కూడా లేదు. అలాగే మేం మీ గూడు వెళ్ళి మీ పిల్లల్ని చంపలేదు. చెప్పాలంటే మాకు మీ గూడు ఎక్కడుందో కూడా అసలు తెలీదు. లేదు లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నీ బిడ్డని వీళ్ళే చంపేశారు. వాటి ప్రవర్తనలో వచ్చిన మార్పు గద్దని ఆలోచనలో పడేసింది. అది ఇలా అంది. నేను మిమ్మల్ని ఈ పక్షుల మీద దాడి చేయకుండా ఆపేవాణ్ణి, కానీ మీరు మాత్రం నేను మీకు సహాయం చేయాలని కోరుకునేవారు. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. చోటు జింక ఆ మాంజా నుండి నా ప్రాణాలు కాపాడింది. అలా చేయడం వల్ల తన చేతులు కూడా గాయపడ్డాయి. ఏ అడవిలో అయితే జంతువులంత దయ కలిగి ఉన్నాయో అవి నా చిన్న బిడ్డని ఎలా చంపించగలవు అసలు? ఇలా అంటూ గద్ద వాటిని కోపంతో చూడ్డం మొదలుపెట్టింది. ఆ 2 భయంతో వణికిపోయాయి. మీరు నన్ను రెచ్చగొట్టడానికి నా బిడ్డ ప్రాణాల్ని తీసేశారు కదా. లేదు లేదు, ఇదంతా తన ఐడియానే. చూడు, క్షమించు, కానీ మేము నీ బిడ్డని చంపలేదు. అది మేం తన్ని ఒక చోటుని దాచిపెట్టాము. ఈ మాట విని కోపంతో అది ఇలా అంది. ఎక్కడుంది నా బిడ్డ? అవి 2 గద్దని వాటితో పాటు ఒక ప్రదేశానికి తీసుకెళ్లాయి. అక్కడ దాని బిడ్డ క్షేమంగా దానికి కనిపించింది. ఇలా చూడు, ఇంక మేం వెళ్తాం, సరేనా? ఆ 2 అక్కడి నుండి పారిపోవాలని చూశాయి. కాని గద్ద వాటిని బాగా పొడిచింది. దయచేసి మమ్మల్ని క్షమించు. ఇంకా వాటిని రక్తంతో నింపేసింది. ఆ తర్వాత గద్ద దాని బిడ్డని డ్రీమ్ల్యాండ్కి తీసుకొచ్చింది. ఇంకా అవి కూడా చిన్న పక్షులతో కలిసి హాయిగా ఉండడం మొదలుపెట్టాయి.